హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ వ్యూ ఆఫ్ ద ఫిల్మ్ గేమ్ చేంజర్, స్టారింగ్ రామ్ చరణ్, ఎస్జే సూర్య అండ్ అంజలి అండ్ కియారా అద్వానీ, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్ గారు. సినిమా ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా, శంకర్ గారు కంబ్యాక్ ఇస్తారా లేదా, అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్కి జస్టిఫై చేసే విధంగా సినిమా ఉంటుందా అని చాలా డౌట్స్తో నేను థియేటర్కి వెళ్ళాను. ఆ థియేటర్కి వెళ్ళాక నాకేం కనిపించింది అంటే జస్టిఫికేషన్ ఇచ్చిందా లేదా అనేది నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా తెలుసుకోండి. అంతకంటే ముందు ఛానల్ కొత్తగా చూస్తే ఏం చేయాలో తెలుసు అనుకుంటా, అయినా చెప్తాను, ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే. ఆ సినిమా గురించి మాట్లాడాలంటే ముందు ఒకటి చెప్పాలి భయ్య. నేను ఇప్పటిదాకా సినిమా చూసి ఇంటికి వచ్చే గ్యాప్లో యూట్యూబ్లో కొన్ని రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ చదివాను. వాటిలో ఎందుకో అనవసరంగా చాలామంది చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అనిపించింది. మెయిన్లీ వాళ్ళ రిపోర్ట్స్లో చెప్పినట్టు సినిమా అంత దరిద్రంగా అస్సలేం లేదు. ఓకే, అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అండ్ వాళ్ళు అగ్రీ చేస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం. కానీ మరి వాళ్ళు చెప్పేంత దరిద్రంగా అయితే సినిమా లేదు. ఇక సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే, విలన్ ఎస్జే సూర్య ఎలక్షన్స్ టైంలో అండ్ నార్మల్గా కరప్షన్ చేస్తూ ఉంటారు. దానికి మన కలెక్టర్ అండ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా రామ్ చరణ్ ఏం చేశాడు, దాని అడ్డుకోవడాలు లేదా, అండ్ రామ్ చరణ్ పాస్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి సినిమా ఎలా ఉందని థియేటర్ బయటికి రాగా నాకు అనిపించింది ఏంటంటే, బాగుంది భయ్య. సినిమా నాకైతే చాలా నచ్చింది. మెయిన్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా చూసామే అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే గట్టిగా కలిగింది. శంకర్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశానో అదైతే పర్ఫెక్ట్గా జస్టిఫై చేశాను. ఆయన ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ అండ్ గ్రాండియర్ స్క్రీన్ పైన మంచిగా కనిపించింది. మూవీ స్టార్టింగ్లో ఆ ఇంట్రొడక్షన్ సీన్ బాగానే ఉన్నా దానికి పెద్ద ఇంపార్టెన్స్ అవసరం లేదనిపించింది. అండ్ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ వెళ్తున్నా కొద్దీ స్టోరీ కొంచెం డిప్త్కి వెళ్ళింది. అండ్ ఆ తర్వాత లవ్ ట్రాక్ కామెడీ కొంచెం డల్ అయినా పెద్ద క్రింజ్ కామెడీ అయితే ఏం లేదు. అండ్ ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ నాకైతే చాలా నచ్చింది. మధ్యలో ఓజీ టీజర్ వేస్తారన్నారు కానీ వేయలేదు, దానివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయిన ఇంటర్వెల్లో. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే వర్త్ ఎవ్రీ పెనీ భయ్య. సెకండ్ హాఫ్ చాలా చాలా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో మేజర్ బ్లాక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ చాలా ఎమోషనల్గా అనిపించింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండ్ అంజలి గారి యాక్టింగ్ చూస్తే ఒక 2-3 చోట్ల కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. క్లైమాక్స్ వాజ్ అ బిట్ ప్రిడిక్టబుల్ బట్ బాగుంది. సినిమాలోని మేజర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే పెద్దగా నెగిటివ్స్ అనిపించలేదు. ఎందుకంటే నేను ఈ సినిమాకి క్లారిటీతో వెళ్ళా, ఒక పక్క కమర్షియల్ సినిమా చూస్తామనే క్లారిటీతో వెళ్ళా. సో నేను దానివల్ల పెద్ద డిసప్పాయింట్ కూడా అవ్వలేదు. మెయిన్లీ సినిమాలో నాకు అనిపించిన ఒకటే నెగిటివ్ ఏంటంటే ఆ సాంగ్, జరగండి సాంగ్ అండ్ రా మచ్చ మచ్చ సాంగ్ పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వాటికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు అండ్ అవసరం కూడా లేదు. యా, ఐ కెన్ అండర్స్టాండ్, కమర్షియల్ సినిమా అంటే పాటలు ఉండాలి, కానీ దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అనిపించింది. అదే మీరు డూప్ సాంగ్ చూసుకుంటే డోప్ సాంగ్ అయితే తోపు ఉండే భయ్య. నిజంగా డోప్ సాంగ్లో విజువల్స్ ఉంటాయి భయ్యా, లిటరల్లీ ఐ ఫీస్ట్ కళ్ళకి. నాకైతే చాలా 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 నచ్చాయి విజువల్స్. ఆ సాంగ్లో విజువల్స్ అండ్ ఆ గ్రాండియర్ అండ్ డాన్స్ కూడా రామ్ చరణ్ గారు ఇస్త్రీ పడేశారు. అంత బాగా చేశారు డోప్ సాంగ్లో. డోప్ సాంగ్ తప్పకుండా తప్పకుండా మ్యాక్సిమం అందరికీ నచ్చుద్ది. ఆ వీడియో సాంగ్ ఎప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను. నాకు అనిపించింది ఇంకో నెగిటివ్ ఏంటంటే టూ మెనీ ఫైట్స్ పెట్టేశారేమో అనిపించింది. అంటే ఫైట్స్ బాగానే ఉన్నాయి, ఫైట్స్ కొరియోగ్రఫీ చాలా బాగుండే, కానీ టూ మెనీ ఫైట్స్ అయిపోయేమో అనిపించింది అక్కడక్కడ. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ద మేజర్ పాజిటివ్ శంకర్ గారి డైరెక్షన్. స్టోరీ కూడా బాగానే ఉండే, కానీ కార్తిక్ సుబ్బరాజు గారు రాశారని కానీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఉండే, కానీ స్టోరీ డీసెంట్గానే ఉండే. కానీ డైరెక్షన్ మాత్రం చాలా బాగుండే భయ్య. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ సీన్స్ దగ్గర శంకర్ గారి డైరెక్షన్ అండ్ శంకర్ గారి మార్క్ అనిపించింది. ఇంకో మేజర్ పాజిటివ్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్. శ్రీకాంత్ గారు, రామ్ చరణ్, అంజలి గారు అందరూ చాలా బాగా చేశారు పర్ఫార్మెన్సెస్. వాళ్ళకి మంచి రోల్స్ ఉండే అండ్ రోల్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకా సినిమాలో ఇంకో పాజిటివ్ నాకైతే దోప్ సాంగ్. ఇప్పటివరకు చెప్పా కదా దాని గురించి, నాకు చాలా నచ్చేసింది దోప్ సాంగ్. ఓవరాల్గా సినిమా గురించి ఒక రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేనైతే 2.75/5 ఇస్తా. సినిమా చూస్తే ఇద్దరు ఎగిరిస్తారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఒకవేళ నాకు అడిగితే ఈ సినిమాకి ఖచ్చితంగా వెళ్ళండి. సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్తే ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా. అండ్ ఐ థింక్ ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్యామిలీస్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతే సినిమా రికార్డ్స్ తప్పకుండా బ్రేక్ చేస్తుంది. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడంటే టెక్నికాలిటీస్లో సినిమాటోగ్రఫీ పక్కా స్టాండ్అవుట్ అయితే భయ్య. నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టున్నా, సినిమాటోగ్రఫీ అయితే ట్రైలర్లో నాకు చాలా నచ్చింది. అండ్ సినిమాలో కూడా కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి అసలు. అండ్ మ్యూజిక్ బై తమన్ పర్ఫెక్ట్గా జస్టిఫై చేశాడు. అక్కడక్కడ బీజం ఉంటుంది, లిటరల్లీ తోపు అసలు. అండ్ ఆ కొండదేవరా దోప్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. మెయిన్లీ అవసరం లేని సీన్స్ అన్ని చాలా కట్ చేసినట్టున్నారు. సినిమా అంటే కొంచెం షార్ప్గానే ఉంది. అండ్ ఇక్కడ డైరెక్షన్ బై శంకర్ గారు విషయానికి వచ్చేస్తే చాలా చాలా బాగా చేశారు భయ్. ఆయన అక్కడక్కడ కొంచెం బోరింగ్గా తీసినా మెయిన్లీ ఆయన మేజర్ మార్క్ ఎమోషన్స్ అండ్ గ్రాండియర్ అయితే స్క్రీన్ మీద కళ్ళకు కనబట్టి కనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయంగా వచ్చేస్తే
రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. మెయిన్లీ అప్పన్న క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది. అండ్ ఎందుకో ఒక్కొక్క దగ్గర రామ్ చరణ్ గారు ఆఫ్ షేడ్ అనిపించింది. అక్కడక్కడ ఆయన బాడీ స్ట్రక్చర్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ మెయిన్లీ ఈ సినిమాలో ఇంకో మాట్లాడుకోవాల్సిన యాక్టర్ అంజలి గారు చాలా బాగా చేశారు భయ్య. తను ఒక సీన్లో అయితే తనని చూస్తే లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అండ్ శ్రీకాంత్ గారు కూడా ఒక మంచి రోల్ పడింది. ఆయన కూడా పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారు. మళ్ళీ ఎస్జే సూర్యాడికి పెద్దగా రోల్ పడలేదు అనిపించింది. కంపేరింగ్ టు సరిపోతే శనివారం ఈ సినిమాలో తనకి అంత పెద్ద రోల్ ఏం కాదు. స్క్రీన్ టైం కొంచెం తక్కువే ఉంటుంది. బట్ చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఈ సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ సినిమా పడింది. థియేటర్స్లో మిస్ అవ్వకండి. కొన్ని చూసేయండి. అని నచ్చితే కింద కామెంట్ కూడా వేసేయండి. అండ్ ఇంకా 2 సినిమాలు అయితే సంక్రాంతికి వచ్చేటివి. దాని కూడా రివ్యూస్ అప్లోడ్ అవుతాయి. అండ్ సంక్రాంతి సినిమాల గురించి మంచి మంచి వీడియోస్ పెడతా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి.